ఎంఆర్ కుంభకోణం కేసు గబ్బు ఆయనకు అంటదా? అత్యంత పునీతుడా? ఇంతకీ ఎవరాయన? ఏమిటి ఆ కథ? ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేనందుకు ఆయన ఎంతో ఖుషి అయి ఉంటారు. కానీ చిరు మెలిక ఆయన సోదరుడి నీడే ఆయనకు పడగవుతుందా? ఇదంతా అలనాటి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ అంబటి రాంబాబు గురించే. రాంబాబు చైర్మన్గా ఉన్న కాలంలోనే ఏపీఐఐసి ఎంఆర్ల మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోవచ్చు. ఆయన సోదరుడు మురళీకృష్ణ కారు చౌకగా ఎంఆర్ హిల్స్ టౌన్షిప్లో ఓ విల్లాను కొనుగోలు చేయడం పుండు మీద కారం జల్లినట్టయింది. ఎంఆర్ రిపోర్ట్ ప్రకారం మురళీకృష్ణ చదరపు గజానికి కేవలం 5,000 చెల్లించి 1,113 చదరపు గజాల స్థలం పొందారని, అయితే నిజానికి దాని మార్కెట్ విలువ స్క్వేర్ యార్డ్కు 40,000 పైచిలుకు మాటేనని స్పష్టమైంది. అయితే ఈ విషయం తనకు ఏమీ తెలియదని అంబటి తప్పించుకో చూస్తున్నా ఈ విల్లా ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టక తప్పేట్లు లేదు.